ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్. మొత్తానికైతే బీజేపీ పార్టీ ఒక పకడ్బంద్ అయినటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన బండి సంజయ్ సైతం కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మా పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నప్పుడు కూడా పార్టీలో రాజీనామా చేసి రావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. గతంలో కూడా బీజేపీ పార్టీలోకి ఈటెల రాజేందర్ వచ్చినటువంటి సందర్భంలో మరి ఆయనే రాజీనామా చేసింది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆయన మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఆయన గెలిచినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీకి అనేక రకాలైనటువంటి ఆదరణ లభించింది. ఇదే సంబంధించిన ప్రయత్నం మరొకసారి బీజేపీ పార్టీ ఇటువంటి అస్త్రాన్ని ఉపయోగించేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్. పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన కూడా పెట్టడం జరిగిందట. చాలామంది ఇప్పటివరకు అయితే 10 దాటిందనుకుంటా. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే దాదాపుగా 39 మంది గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఒకరు కూడా బీజేపీ పార్టీలోకి పోలేదు. బీజేపీ పార్టీ వైపు కూడా చూసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన గతంలో కొన్ని వార్తలు రావడం జరిగింది. మాతో 10 మంది టచ్లో ఉన్నారు, లేకపోతే 20 మంది టచ్లో ఉన్నారని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇదే సందర్భంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి పార్టీలను ప్రేరేపించేటువంటి వ్యక్తులను ప్రేరేపించేటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ప్రేరేపించి పార్టీలో కలుపుకుంటున్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ మా పార్టీ మరి ఏదైతే మా పార్టీ ఖచ్చితంగా ఆహ్వానించేది రాజీనామా చేసిన తర్వాత మా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పడంతో ప్రజల మనసును ఈజీగా ఆకర్షించవచ్చు అన్నటువంటిది ఒక బలమైనటువంటి ప్రయత్నాన్ని మరి బీజేపీ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే బీజేపీ పార్టీలో మరి నిజంగా కూడా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి బీజేపీ పార్టీ పెట్టేటువంటి ఏదైతే ఈ ఆంక్షలు ఉంటాయో మరి ఈ ఆంక్షలకు కట్టుబడి ఉంటుందా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే మరి వాళ్ళు రాజీనామా అంటే డబ్బులు పెట్టి గెలిచినటువంటి వాళ్ళు మరి ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రతిపాదనకు ఓకే చెప్పకుండా మరి వాళ్ళు ఇట్లనే కంటిన్యూ అవుతారా లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్తారా లేదనేది కూడా చూడాలి. ఇక ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించే ప్లాన్. బీజేపీ జాతీయ నాయకత్వం ముందు ప్రతిపాదన. బీఆర్ఎస్లోని 5-6 బలమైన నేతలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించి వారిని తమ పార్టీలోకి తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారా? తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారా? అంటే ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామన్న నిబంధన కారణంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని, కానీ రాజీనామా అంశంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేయలేదని ఆ వర్గాలు వివరించాయి. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మునుగోడు ఫలితం నేపథ్యంలో వారు పునరాలోచిస్తున్నట్టు సమాచారం. రాజీనామా చేశాక మళ్ళీ ఖచ్చితంగా గెలిచే సత్తా ఉన్న వారిని ఆకర్షించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా అటు కాంగ్రెస్ దూకుడును కళ్ళెం వేయడంతో పాటు ఇటు బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొట్టినట్లు అవుతుందన్న అభిప్రాయం కూడా కొంతమంది ముఖ్య నేతల్లో కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో దర్దాపుగా కూడా బీజేపీ వైపు కూడా వెళ్ళాలని చెప్పేసి భావించినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్లకి, ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకొని మరి గెలిచినటువంటి వాళ్ళు మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. దాంట్లో ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే మళ్ళీ గెలవకపోతే ఇక మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదో అన్నటువంటి అనుమానం కూడా వాళ్ళ దాంట్లో ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ వచ్చేటువంటి 4.5 సంవత్సరాల తర్వాతనే ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు అంత వాళ్ళకు ఇంపార్టెంట్ కూడా కాదు. వాళ్ళు ప్రభుత్వం కూలిపోయేటువంటి అంశం కూడా ఇక్కడ ఏం లేదు. బీజేపీ పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారేటువంటి అవకాశం కనబడతలేదు. అయితే వచ్చేటువంటి ఎమ్మెల్యేలను కండిషన్లు పెట్టడం ద్వారా కొంత బీజేపీ పార్టీ పైన ప్రజలు కొంత నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. అందరూ దొంగలే అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పైన, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ పైన కూడా
మరి ఇట్లాంటి అభాండాలు వేయొచ్చు అన్నటువంటి పకడ్బందీ అయినటువంటి ప్లాన్. రెండో విషయం, ఇంకొక విషయం ఏంటిదంటే గెలిచేటువంటి ఎమ్మెల్యేలు అంటే ముఖ్యంగా గంగుల కమలాకర్ లాంటి వ్యక్తులు ఎవరైతే కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ని మొదటిగా రాజీనామా చేపేయాలన్నటువంటి ఆలోచనతోటి బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పైన రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఆయనే బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు కూడా గుప్పమన్నాయి. మరి ఇదే నేపథ్యంలో మరి గంగుల కమలాకర్ కానీ ఇంకా కొంతమంది సీనియర్ నేతలను కొంతమంది గెలిచేటువంటి వాళ్ళతోటి పార్టీలోకి తీసుకొని వాళ్ళతో రాజీనామా చేసి ఉప ఎన్నికలు కనుక పోయినట్టయితుంటే ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కొంత పుంజుకున్నట్టయితుంటే రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేందుకు మరి ఇప్పటికే జాతీయ నాయకత్వంతో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మరి చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది బీజేపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ దూకుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుందని చూడాలి.